కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంతాలో మోసాలకు ఎగబడుతున్నారు. అమాయకమైన ప్రజలను బురిడీ కొట్టించి బ్యాంకులోని డబ్బును స్వాహా చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వేదికగా చేసుకుని లింకులు పంపుతూ మాయమాటలు చెప్పి ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. విద్యా సంస్థల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ డిజిటల్ భద్రత ఎలా ఉండాలి, నిబంధనలు, అప్రమత్తత ఎలా పాటించాలి అనే అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు వివరణ ఇస్తున్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మోసపూరిత యాప్లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తం 288 పిటిషన్స్ వచ్చాయా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ పోర్టల్ నుండి మన డిస్ట్రిక్ట్ లో. ఆ సంబంధించి మొత్తం చాలా కేసెస్ డిస్పోజ్, చిన్న చిన్న కేసెస్ లో రిఫండ్ కూడా చేశారా కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత. మొత్తం ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరాల్లో 33 ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి. ఆ 33 ఎఫ్ఐఆర్స్ లో మన వేరే వేరే స్టేట్లో టీం పంపిణీ మొత్తం 6 కేసెస్లో 11 మెంబర్స్కు దొరికిని అరెస్ట్ చేశారు. మన టీమ్స్ గుజరాత్లో కూడా వెళ్ళింది, తర్వాత మహారాష్ట్ర పుణె నుంచి కూడా అక్యూజ్లో తీసుకురా, తర్వాత ఎంపీ నుంచి, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, చాలా ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళింది, విశాఖపట్నం దగ్గర. అక్కడ నుంచి కూడా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారా. ఇదిగా మంచి పని చేస్తున్నారు. మన దగ్గర D4C కూడా ఉంది. ఇది డెడికేటెడ్ టు సైబర్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ ఇది వింగ్ ఉంది. ఇది అన్ని పోలీస్ స్టేషన్కు సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ D4C కి గైడెన్స్ అన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి అక్కడ మానిటర్ చేస్తున్నారు.